ఇంకేంటి 1 మంత్ కళ్ళు మూసుకుంటే చాలు. అప్పటిదాకా వీడు బ్రతికుంటే కదా. డోంట్ వరీ అప్పల్ రాజు, నువ్వు ఎప్పట్లా అన్నీ గుర్తు తెచ్చుకుంటావు, ఎప్పట్లా మామూలుగా మారిపోతావు. పిజ్జా డెలివరీ కూడా చేయగలవు, ఓకేనా? మాట్లాడప్పల్ రాజు. ఏమైంది నీకు? అబ్బా, రాత్రే వాడిని చంపేస్తుంటే దరిద్రం వదిలిపోయేది. కనబడితే చాలు చెంపలు వాచిపోయేలా కొడుతున్నాడంటే నందికని చూసినప్పుడల్లా వాడికి యాక్సిడెంట్ గుర్తొస్తుందేమో. ఏంటిది? చెంపలకి ఏమైంది? విరాట్ సార్, ఏమైంది నందిక? అప్పల్ రాజుని పలకరిద్దామని వెళ్తే 2 చెంపలు వాచిపోయేలా కొట్టి పంపించాడు విరాట్ సార్. ఈ పాడేరోళ్ళకి పిచ్చి 3 వంతులు, తిక్క 1 వంతు ఉంటాయి. పాపం, యాక్సిడెంట్ అయింది కదా అని పలకరిద్దామని వెళ్తే పళ్ళు మొత్తం కదిలిపోయేలా 2 పీకాడు విరాట్ సార్. ఊరుకో. మంచి చేసిన వాళ్ళకి చెడు చేసేవాళ్ళే ఈ లోకంలో ఎక్కువ మంది ఉంటారు. మన లెక్చరర్ గారు జీవితంలో పచ్చి నిజం చెప్పారు నందికమ్మడు. మంచి చేయాలనుకున్న వాళ్ళకే చెడు చేయాలని చూస్తారు జనాలు. వాళ్ళ బుద్ధులే అంతా. బాధపడకండి తాతయ్య గారు. సావు పుట్టుకలు ఎవరి చేతిలో ఉంటాయి? అన్నీ చూసుకునేది ఆ దేవుడే. ఎప్పుడు ఎవరిని దగ్గర చేస్తాడో, ఎవరిని దూరం చేస్తాడో, ఎందుకిట్టా ఆడుకుంటాడో. ఆ మాటలు మీకు వినపడినాయనుకుంటాను. తొక్కలో ఫిలాసఫీ. చచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు చెప్పే మాటలే అవి. కొత్తగా ఏం చెప్పి చచ్చింది? భూమి మీ గురించే చెప్పి చచ్చింది. మధ్యలో నన్ను ఎందుకు లాగింది? అవును, మనుషుల్ని కదా మధ్యలోకి లాగాల్సింది. మీకు నందికమ్మడున్నది, ఈ భూమి ఉన్నది, 2 మనవరాల్లో ఉన్నాం. మీకేం లేవుటు? నాను రోజు వచ్చి మీ కాలికి తైలం రాసి మీతో బోలెడన్ని కబుర్లు చెప్పి పోతాను, సరేనా?
మీరెప్పుడూ ఇట్టాగే ఉండాలా. మీరు నవ్వలేదనుకో మా కొండమ్మ మీ ముందు పిచ్చి డాన్స్ వేసి చూపిస్తుంది. ఏం కొండమ్మ? అవును తాతయ్య గారు. తక్కటిదై దిగతై తక్కతై దిక్కతై తోం తై తక్కతై దిక్కతై తోం తోం తక్కతై తోం తోం తిక్కతై తోం 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 తక్కతై దిక్కతై తోం తై తక్కతై దిక్కతై తోం 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 తక్కతై దిక్కతై తక్కతై దిక్కతై తోం తోం తక్కతై. చూసావా విరాట్, కల్లా కపటం లేని భూమి క్షణాల్లోనే తాతగారి మొహంలో నవ్వు తెప్పించగలిగింది. చూసావా అది మనుషుల్ని ఎలా బుట్టలో వేసుకుంటుందో. చూస్తున్నా. దాన్ని శాశ్వతంగా ఇంటికి రాకుండా చేసి తీరాలి. వద్దాం తాతయ్య గారు, ఎల్లత్తనమ్మగారు. భూమి, ఈసారి వచ్చేటప్పుడు అప్పలరాజును కూడా తీసుకురా, చూడాలనుంది. అట్టగే అమ్మగారు. పదకొండమ్మా. వెళ్ళొత్తాం తాతగారు, వెళ్ళొత్తామమ్మ. నేను కూడా బయలుదేరుతానమ్మా. మంచిది. అమ్మా, మీ మనవరాలి దశదిన కర్మకు కావలసిన పూజా సామాగ్రి మొత్తం ఇందులో లిస్టు రాశాను. దీని ప్రకారం తెప్పించండి. ఆ తర్వాత గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం అది మీ శక్తి మేరకు చేస్తే చెయ్యొచ్చు, లేదంటే లేదు. దానాలదేముంది, అంతా నా మనవరాలికి చెందాల్సిన ఆస్తి. ఎంతో కొంత చేయక తప్పదనుకోండి. కాకపోతే ఈ తంతు కేవలం మా శ్రీపతి తృప్తి కోసమే చేస్తున్నాం. సింపుల్గా జరిపించాలనుకుంటున్నాం. కనీసం విరాట్ సార్ని తారా ఆంటీనైనా పిలవండి నాన్నమ్మ. విరాట్ వాళ్ళని నేనెప్పుడూ పరాయివాడనుకోలేదు నందిక. వాళ్ళు లేకుండా ఎలా? అత్తయ్య, మావయ్య గారు ఏంటి అలా ఉన్నారు? ఏమండి ఏమండి ఏమైందండి? అయ్యో ఏమండి, అవంతిక అర్జెంటుగా డాక్టర్ గారు రమ్మని ఫోన్ చేయి. ఏమండి ఏమండి? అయ్యో ఎలా ఉందండి? కొందరు కళ్ళున్నా లేనట్టే. కొందరికి సూప్ ఉన్నా లేనట్టే. కళ్ళు నెత్తికెక్కితే ఎలాగనిపిస్తుంది? కళ్ళు మూసుకుపోతే ఎలా తెలుస్తుంది? ఎవరు నువ్వు అనేది? మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇక్కడున్నది నేను ఒక్కడనే. నాను కూడా ఉన్నాను. అంటే నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావా? అవును, నన్నే తిట్టుకుంటున్నాను. నేను గుడ్డివాణ్ణి కాదు, గుడ్డిదాన్ని. నాకు మెదడు లేదు. ఉంటే ఎవరెలాంటోళ్ళో తెలిసేది.